వచ్చాను కాదు. మీరు క్లారిటీ ఇవ్వండి. ఉచిత బస్సు ప్రయాణం ఉంచమంటున్నారా, ఎత్తేయమంటున్నారా? మీ డిమాండ్ అది. మీ మీ యొక్క ఒపీనియన్ మాకు మీడియా ద్వారా షేర్ చేయండి. నాకు అనిపిస్తుంది ఉచిత బస్సు ప్రయాణం ఎత్తివేయాలా అని కేసీఆర్ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇక మహిళలు ఆలోచన చేసుకోండి, ఇక ఆడవాళ్ళు ఆలోచన చేయండి. చూడండి, 10 ఏళ్ల తర్వాత ఈ రోజు కూడా కేసీఆర్ గారు సభ అంత సక్సెస్ కావడం కారణం కూడా మేమిచ్చిన స్వతంత్రమే, మేమిచ్చిన స్వేచ్ఛను అంత పెద్ద సభ పెట్టి లేని ఉన్నట్టుగా ఉన్నే లేనట్టుగా చెప్పే స్వేచ్ఛను కూడా నీకు ఇచ్చేసినాం. నీ 10 ఏళ్ల పరిపాలనలో మేము సభలు పెట్టాలంటే ప్రతిపక్షాలకు సభలు పెట్టుకునే అవకాశం మీరు ఇవ్వకూరి. పోలీసులు అడ్డగిస్తున్నారు, పోలీసులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతుర్రి. ఇప్పుడు మీరు రోడ్ల పుండి డ్యాన్సులు చేసుకుంటూ పోతుంటే కూడా కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఏమనలేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా కాంగ్రెస్ పోలీసు వాళ్ళే కదా. టీఆర్ఎస్ పోలీసు వాళ్ళు ఏమో కాంగ్రెస్ వాళ్ళు సభలు పెడితే ఆడాడు ఆపుతుర్రి. ఇప్పుడున్న కాంగ్రెస్ పోలీసు వాళ్ళు ఎక్కడ మీరు దయాకర్ రావు డాన్స్ చేయబట్టే, మల్లారెడ్డి డాన్సులు చేయబట్టే ఎక్కడన్నా ఆటంకం జరిగిందా మీ డాన్సులకు కానీ? ఏదన్నా ఇంతకంటే ప్రూవ్ ఏం కావాలనేది నేను పెద్దలు కేసీఆర్ గారిని మీడియా ద్వారా అడుగుతున్నాను. ఇంత స్వతంత్రం ఇచ్చినాం మీకు, ఆడుకుంటూ పాడుకుంటూ సభ చేసుకునే స్వతంత్రం ఇచ్చినాం. అదే కాంగ్రెస్ పార్టీ. మేము ఇబ్బంది పెడితే మీరు డాన్స్ చేసేవాళ్ళ. కాబట్టి ఓకే, మీరు అపోజిషన్ పార్టీ కేసీఆర్ గారు, మీ పార్టీ బతకాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు గట్టిగా ఉండాలి, మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలి, మీరు ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి.